మళ్లీ కరోనా లాంటి దారుణ పరిస్థితులు రాబోతున్నాయా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి భారతీయుడి మనసులో ఉంది. గత వారం ప్రధాని మోదీ గారు ఒక ముఖ్యమైన మీటింగ్లో చాలా ఆందోళనకరమైన మాటలన్నారు. ఆయన చెప్పారు, కరోనా సమయంలో ఎదురైన సమస్యలు మళ్లీ రాబోతున్నాయని. ఈ మాటలు విన్న తర్వాత దేశమంతా ఒక్కసారిగా అలర్ట్ అయింది. అసలు ఏమి జరుగుతోంది? మనం మళ్లీ కరోనా లాంటి భయానక పరిస్థితుల వైపు వెళుతున్నామా, లేదా వేరే ఏదైనా సమస్య రాబోతోందా? ఈరోజు ఈ వీడియోలో మనం ఈ విషయం గురించి వివరంగా చర్చిస్తాం. ప్రధాని మోదీ గారి మాటల వెనుక ఉన్న నిజమైన అర్థమేమిటో తెలుసుకుందాం. మనం ఎలాంటి సిద్ధతలు చేసుకోవాలో కూడా చూద్దాం. హాయ్ ఆల్, వెల్కమ్ టు టెక్ క్లబ్ ఇన్ తెలుగు. రండి వివరంగా చూద్దాం. ప్రధాని మోదీ గారు గత వారం కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, దేశం మళ్లీ ఒక పెద్ద సవాలును ఎదుర్కొనే అవకాశం ఉందని. ఆయన అన్నారు, కరోనా సమయంలో మనం ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ రావచ్చని. అసలు ప్రధాని గారు ఏమి చెప్పారో మొదట అర్థం చేసుకుందాం. ఆయన ప్రత్యేకంగా చెప్పింది కరోనా మళ్లీ వస్తుందని కాదు, బదులుగా కరోనా లాంటి సమస్యలు రాబోతున్నాయని చెప్పారు. అంటే కరోనా వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులొచ్చాయో అలాంటివి మళ్లీ రావచ్చని అర్థం. ఈ మాటల వెనుక ఉన్న కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సమస్యలు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం చాలా వేగంగా మారుతోంది. భారత్లో కూడా మనం ఈ మార్పులను ప్రతిరోజూ చూస్తున్నాం. వేసవిలో అసహ్యకరమైన వేడిమి, వర్షాకాలంలో అధిక వర్షాలు, చలికాలంలో అధిక చలి. ఈ మార్పుల వల్ల కొత్త వ్యాధులు రావచ్చు, పురాతన వ్యాధులు మళ్లీ తలెట్టవచ్చు. రెండవది అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఆర్థిక సమస్యలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సంఘర్షణలు, చైనాలో ఆర్థిక మందగమనం. ఈ అన్ని కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. నాలుగవది సైబర్ దాడుల ముప్పు. ఇప్పుడు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో జరగవు, సైబర్ స్పేస్లో కూడా జరుగుతాయి. కంప్యూటర్ నెట్వర్కులపై దాడులు జరుగుతూ ఉంటాయి. ఇవి మన రోజువారీ జీవితాన్ని చాలా ప్రభావితం చేయగలవు. బ్యాంకు సేవలు ఆగవచ్చు, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినవచ్చు, విద్యుత్ సరఫరా ఆగవచ్చు. నాలుగవది కొత్త వ్యాధుల ముప్పు. కరోనా తర్వాత శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, కొత్త వైరస్లు రావచ్చుని. వాతావరణ మార్పుల వల్ల జంతువుల నుండి మనుషులకు వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి అన్నదానిపై ప్రధాని గారు దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ గారు కేవలం భయపెట్టడానికి ఈ మాటలు అనలేదు, బదులుగా దేశాన్ని సిద్ధం చెయ్యాలని అనుకుంటున్నారు. కరోనా సమయంలో మనం ఎలాంటి తప్పులు చేశామో వాటిని మళ్లీ చెయ్యకూడదని చెప్తున్నారు. కరోనా మొదటి వచ్చినప్పుడు మనకు ఎలాంటి సిద్ధత లేదు. ఆసుపత్రులలో బెడ్లు లేవు, ఆక్సిజన్ సిలిండర్లు లేవు, మందులు లేవు, వైద్య సిబ్బంది కూడా తగినంత లేరు. ఈ అన్ని కారణాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, విద్యారంగం దెబ్బతింది. ఈ అన్ని సమస్యలను మళ్లీ ఎదుర్కొనకుండా ఉండాలంటే ఇప్పుడే సిద్ధతలు చేసుకోవాలి. అందుకే ప్రధాని గారు ఈ హెచ్చరిక ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి సిద్ధతలు చేస్తోందో చూద్దాం. మొదటిగా ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. ప్రతి జిల్లాలో తగినంత ఆసుపత్రులు ఉండాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్గ్రేడ్ చేయాలి. మెడికల్ కాలేజీలు మరింత ఏర్పాటు చేయాలి. వైద్య సిబ్బందిని మరింత ట్రైన్ చేయాలి. అత్యవసర పరిస్థితుల కోసం మందుల నిల్వలు ఉంచాలి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలి. రెండవగా సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. దేశం యొక్క ముఖ్యమైన కంప్యూటర్ నెట్వర్కులను రక్షించాలి. బ్యాంకులు, విద్యుత్ వ్యవస్థలు, రైల్వేలు, విమానాశ్రయాలు వీటన్నింటినీ సైబర్ దాడుల నుండి రక్షించాలి. మూడవగా ఆహార భద్రతను కాపాడాలని అనుకుంటున్నారు. కరోనా సమయంలో సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. అనేక వస్తువులు లేకుండా మనం ఇబ్బంది పడ్డాం. అలాంటిది మళ్లీ జరగకుండా ఉండేందుకు ఆహార నిల్వలు పెట్టాలి. కృషి ఉత్పాదనను పెంచాలి. నాలుగవగా విద్యారంగాన్ని సిద్ధం చెయ్యాలని అనుకుంటున్నారు. కరోనా సమయంలో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. పిల్లల చదువుకు అంతరాయం కలిగింది. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే డిజిటల్ విద్యతో వెళ్ళాలి. ప్రతి పిల్లాడికి ల్యాప్టాప్ లేదా ట్యాబ్లెట్ ఉండేలా చూడాలి. ఇంటర్నెట్ సంబంధాలు ప్రతి చోటా ఉండేలా చూడాలి. టీచర్లను డిజిటల్ విద్యలో ట్రైన్ చేయాలి. మనం వ్యక్తిగతంగా కూడా కొన్ని సిద్ధతలు చేసుకోవాలి. మొదటిగా మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలి. వ్యాధుల నుండి దూరంగా ఉండే అలవాట్లు పెంచుకోవాలి. రెండవగా ఆర్థికంగా సిద్ధం కావాలి. అత్యవసర పరిస్థితుల కోసం డబ్బు దాచుకోవాలి. కనీసం 6 నెలల ఖర్చుకు సరిపడే డబ్బు దాచాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. అనేక రకాల పనులు చేయగలిగే సామర్థ్యం పెంచుకోవాలి. మూడవగా అవసరమైన వస్తువుల నిల్వలు ఉంచాలి. అరుదైన పరిస్థితుల కోసం అవసరమైన మందులు ఉంచాలి.
ఆహార పదార్థాల నిల్వలు ఉంచాలి. అయితే అధిక మోతాదులో నిల్వలు ఉంచకూడదు. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. 4వగా కమ్యూనికేషన్ విషయాలలో సిద్ధం కావాలి. అత్యవసర పరిస్థితుల్లో అధికారులతో ఎలా సంబంధం పెట్టుకోవాలో తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక దేశాలు ఈ విధమైన సిద్ధతలు చేస్తున్నాయి. చైనా తన ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. అమెరికా సైబర్ సెక్యూరిటీలో భారీ పెట్టుబడులు పెడుతోంది. యూరోపియన్ దేశాలు ఇంధన భద్రతపై దృష్టి పెట్టాయి. ఈ అంశంలో మనం కూడా అంతర్జాతీయ సహకారం పొందాలి. ఇతర దేశాలతో మిళితంగా పనిచేయాలి. అనుభవాలు పంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. అయితే మనం భయపడనవసరం లేదు. కరోనా సమయంలో మనం చాలా నేర్చుకున్నాం. మన దేశం చాలా బలంగా మారింది. ప్రభుత్వ వ్యవస్థలు మెరుగుపడ్డాయి. వైద్య రంగం అభివృద్ధి చెందింది. డిజిటల్ వ్యవస్థలు బలపడ్డాయి. వ్యాక్సిన్ ఉత్పాదనలో మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఔషధాల ఉత్పాదనలో కూడా మనం ముందున్నాం. మన ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. కరోనా సమయంలో అందరూ కలిసిపోయి సహకరించారు. అలాంటి ఐక్యత మనకు మళ్లీ అవసరమైతే దొరుకుతుంది. కాబట్టి ప్రధానిగారి మాటలను భయం పుట్టించే మాటలుగా చూడకూడదు. బదులుగా హెచ్చరిక మాటలుగా చూడాలి. సిద్ధతలు చేసుకోమని చెప్పే మాటలుగా చూడాలి. మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం. ఈ వీడియోలో మనం ప్రధాని మోదీ గారి హెచ్చరిక గురించి వివరంగా చర్చించాం. మళ్లీ కరోనా లాంటి సమస్యలు రాబోతున్నాయని ఆయన అన్న మాట వెనుక ఉన్న నిజమైన కారణాలను తెలుసుకున్నాం. ప్రభుత్వం చేస్తున్న సిద్ధతలను కూడా చూశాం. మనం వ్యక్తిగతంగా చేసుకోవలసిన సిద్ధతలను కూడా తెలుసుకున్నాం. ముఖ్యమైన విషయమేమిటంటే మనం భయపడకూడదు. బదులుగా జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమయంలో మనం చాలా నేర్చుకున్నాం. ఆ అనుభవాలను ఉపయోగించుకుని ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ముఖ్యమైన విషయాలపై మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.